హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద జావా సిరీస్ పార్ట్ 5. ఈ వీడియోలో మనం టైప్ కాస్టింగ్ అంటే ఏంటో చూద్దాం. టైప్ కాస్టింగ్ అంటే ఇంతకుముందు నా వాల్యూకి ఉన్న డేటా టైప్ని ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటీజర్ని లాంగ్లో కన్వర్ట్ చేయడం లేదా ఇంటీజర్ని షార్ట్లోకి కన్వర్ట్ చేయడం, ఈ ప్రాసెస్ని టైప్ కాస్టింగ్ అంటారు. ఈ టైప్ కాస్టింగ్ అనేది 2 టైప్స్: ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటే వితౌట్ ప్రోగ్రామర్ ఇంటర్వెన్షన్, అంటే ప్రోగ్రామర్ అవసరం లేకుండా ఇంటర్నల్గానే ఒక డేటా టైప్ ఇంకొక డేటా టైప్లోకి కన్వర్ట్ అవుతే ఆ ప్రాసెస్ని ఇంప్లిసిట్ కాస్టింగ్ అంటారు. ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటిక్. ఈ ఇంప్లిసిట్ కాస్టింగ్లో స్మాలర్ డేటా టైప్ అనేది లార్జర్ డేటా టైప్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఇంట్ అనేది లాంగ్లోకి కన్వర్ట్ అవుతుంది, షార్ట్ అనేది ఇంట్లో కన్వర్ట్ అవుతుంది, క్యార్ అనేది ఇంట్లో కన్వర్ట్ అవుతుంది. అంటే స్మాలర్ టైప్ నుంచి లార్జర్ టైప్లోకి కన్వర్ట్ అవుతుంది, అంతేగాని లార్జర్ నుంచి స్మాల్లోకి కన్వర్ట్ అవ్వదు. ఈ ఇంప్లిసిట్ కాస్టింగ్ చేయడం వల్ల మనకి డేటా అనేది లాస్ అవ్వదు. ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ అంటే విత్ ద ప్రోగ్రామర్ ఇంటర్వెన్షన్, అంటే ఇక్కడ ప్రోగ్రామర్ అనేవాడు అవసరం ఇంటర్నల్గా లేదా ఆటోమేటిక్గా ఈ వాల్యూస్ అనేది కన్వర్ట్ అవ్వవు. ఏ వాల్యూస్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్, డబుల్ అనేది ఇంట్లో కన్వర్ట్ అవ్వదు, ఎందుకంటే డబుల్ అనేది 8 బైట్స్, ఇంట్ అనేది 4 బైట్స్. మనం పెద్ద బాక్స్లో చిన్న బాక్స్ని పెట్టగలుగుతాం, అంతేగాని పెద్ద బాక్స్ని చిన్న బాక్స్లో పెట్టలేం. అలా పెట్టాలని అంటే ఆ పెద్ద బాక్స్ని మనం కంప్రెస్ చేయాలి. ఆ కంప్రెస్ చేయడానికి మనకు ప్రోగ్రామర్ అవసరం అన్నమాట. అందుకని ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లిసిట్ కన్వర్జన్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మాన్యువల్ కన్వర్జన్. ఇక్కడ మనము లార్జర్ టైప్ని స్మాలర్ టైప్లోకి కన్వర్ట్ చేస్తాం. ఎందులో? ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్లో. ఏ విధంగా కన్వర్ట్ చేస్తామని అంటే, ఇక్కడ మనకి డబుల్ వాల్యూ ఉంది, ఈ డబుల్ వాల్యూని నేను ఇంట్లో కన్వర్ట్ చేయాలా అంటే ఈ వాల్యూ కంటే ముందు నేను ఏ టైప్లో కన్వర్ట్ చేయాలో ఆ డేటా టైప్ అనేది ఇక మెన్షన్ చేయాలి విత్ ఇన్ పారెంథసిస్. దీన్ని ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ అంటారు. అయితే ఈ ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ వల్ల నాకు ఈ ప్రిసిషన్ వాల్యూస్ అనేవి లేదా డెసిమల్ పాయింట్స్ అనేటివి పోతాయి. ఎందుకు? నేను ఇక్కడ డబల్ అనేది ఇంట్లోకి స్టోర్ చేస్తున్నా. ఇంట్ అనేది డెసిమల్ పాయింట్స్ని స్టోర్ చేసుకోదు. వాట్ ఇట్ విల్ స్టోర్? ఓన్లీ ఇంటీజర్ విల్, దట్ ఈస్ హోల్ నెంబర్స్. ఈ ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్లో మనం డేటా లాస్ అవుతాం. మనం ఇంప్లిసిట్ కన్వర్షన్ చూసినాం కదా, అందులో ఏంటి? ఆటోమేటిక్ కన్వర్షన్ జరుగుతుంది. ఈ ఆటోమేటిక్ కన్వర్షన్ ఎక్కడ పాసిబుల్ అని అంటే, లోయర్ టైప్ నుంచి లేదా స్మాలర్ టైప్ నుంచి లార్జర్ టైప్కి కన్వర్ట్ చేస్తే అది ఆటోమేటిక్ కన్వర్ట్. దానికి ఎక్స్ప్లిసిట్గా మనము ఈ టైప్లోకి కన్వర్ట్ చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా లోయర్ టైప్ అనేది లార్జర్ టైప్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ని ఆటోమేటిక్ కన్వర్షన్ అంటాము. అండ్ ఇట్ ఆల్సో నోన్ యాజ్ వైడనింగ్. ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి నేను కన్వర్ట్ చేయాలి అనుకుంటే, అంటే బయటని షార్ట్లో కన్వర్ట్ చేయాలనుకున్నా, షార్ట్ని ఇంట్లో కన్వర్ట్ చేయాలనుకున్నా, నేను ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా లేదా ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అవుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలనుకుంటే మనకి అవసరం లేదు, కానీ రైట్ నుంచి లెఫ్ట్కి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే, అంటే డబుల్ని ఫ్లోట్లోకి లేదా లాంగ్లోకి లేదా ఇంటులోకి కన్వర్ట్ చేయాలనుకుంటే నేను ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలి దేనిలోకి కన్వర్ట్ చేయాలి అనేది. ఆ ప్రాసెస్ని నారోయింగ్ అంటారు లేదా ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ అంటారు. ఇప్పుడు మనం విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇప్పుడు నేను ఒక ఇంటీజర్ వేరియబుల్ తీసుకుంటా, దాంట్లో 18 అనే వాల్యూ స్టోర్ చేసుకున్నా. అలాగే ఒక లాంగ్ తీసుకున్నా, ఈ లాంగ్లోకి ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేయాలనుకున్నా, అంటే ఐ. సో మనం ఏం చూసినాం? స్మాలర్ టైప్ని లార్జర్ టైప్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఎక్స్ప్లిసిట్గా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చూసినాం. ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ చేద్దాం. సో నాకు 18 అనేది వచ్చింది. ఇప్పుడు నేను షార్ట్ వేరియబుల్ తీసుకున్నా, ఈ షార్ట్ని లాంగ్లో కన్వర్ట్ చేస్తా, కన్వర్ట్ అవుతుంది. ఈ షార్ట్ని ఇంటిలో కన్వర్ట్ చేయొచ్చు, ఫ్లోట్లోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఈ స్మాలర్ డేటా టైప్స్ని ఈ రైట్ సైడ్కున్న డేటా టైప్స్లోకి కన్వర్ట్ చేయొచ్చు, అది ఆటోమేటిక్గా. అంతేకాని రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్లోకి, అంటే డబుల్ని ఫ్లోట్లోకి లేదా లాంగ్లోకి, అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావాలంటే మనము ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలి. ఎట్లా? ఇప్పుడు నేను ఒక ఇంట్ వేరియబుల్ తీసుకుంటున్నా, ఆ ఇంట్లో సమ్ వాల్యూ తీసుకున్నా, దాన్ని నేను షార్ట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. రైట్ సైడ్ నుంచి
లెఫ్ట్ సైడ్లోకి కన్వర్ట్ చేస్తున్నా. ఏం ఎర్రర్ వచ్చింది మనకి? ఇంకంపాటబుల్ టైప్స్ పాసిబుల్ లాసీ కన్వర్షన్ ఫ్రమ్ ఇంట్ టు షార్ట్. అంటే లార్జర్ డేటా టైప్ని స్మాలర్ డేటా టైప్కి కన్వర్ట్ చేయడం అనేది ఆటోమేటిక్ ఉండదు, డైరెక్ట్గా కన్వర్ట్ చేయలేము. సో నేను ఇంట్ని షార్ట్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు నేను ఏమేం చేయాలి? విత్ ఇన్ పారెంథసిస్ ఏ టైప్లో కన్వర్ట్ చేయాలో మెన్షన్ చేయాలి. ఆ నెక్స్ట్ పారెంథసిస్ క్లోజ్ చేసి ఆ వాల్యూని ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమైనా ఎర్రర్ వచ్చిందా? లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్లోట్ తీసుకుంటా, లాస్ట్కి ఎఫ్ అనేది మెన్షన్ చేయాలి, అప్పుడు అది ఫ్లోట్ వాల్యూ. చూడండి, మనకు అవుట్పుట్లో 132 మాత్రమే వచ్చింది, ఈ డెసిమల్ పాయింట్స్ అనేది రాలేదు. సో మనము చూసినాము కదా, ఇంప్లిసిట్ కన్వర్జన్లో డేటా లాస్ అనేది ఉండదు, ఎక్స్ప్లిసిట్ కన్వర్జన్లో డేటా లాస్ అనేది ఉంటుంది. మనకి ఈ డెసిమల్ పాయింట్స్ అనేది పోయింది. ఇప్పుడు క్యారెక్టర్ డేటా టైప్ని ఇంట్లోకి కన్వర్ట్ చేయాలి, షార్ట్లోకి. ఇప్పుడు క్యారెక్టర్ డేటా టైప్ని షార్ట్లోకి కన్వర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దెర్ ఈజ్ నో ఎర్రర్. ఇంట్లోకి కన్వర్ట్ చేద్దాం, ఏం ఎర్రర్ లేదు. ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ వాల్యూ ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్స్ విత్ ఇన్ సింగిల్ కోట్స్లో 1 2 3 ఉంది. అంటే అది ఇంటీజర్ వాల్యూనే, కాకపోతే స్ట్రింగ్లో ఉంది. ఇప్పుడు దానిని ఇంటిలో స్టోర్ చేయాలి. అది ఎట్లా అంటే ఇంటీజర్ డాట్ పార్సింట్ ఆఫ్ ఆ వాల్యూని పాస్ చేయాలి, అంటే ఆ స్ట్రింగ్ని. సో మనకి కన్వర్ట్ అయింది. ఈ కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా మనము ఎస్ అని పెడితే ఈ విధంగా మనకి ఎర్రర్ వస్తుంది, ఇంకంపాటబుల్ టైప్స్. ఇప్పుడు మనము ఒక ఆబ్జెక్ట్ క్లాస్ తీసుకుందాము, దానికి స్ట్రింగ్ వాల్యూ అసైన్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైనా ఎర్రర్ ఉందో చూద్దాం. సో ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఈ స్ట్రింగ్ వాల్యూని యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నా. అగైన్ ఎర్రర్. ఏంటి? ఇంకంపాటబుల్ టైప్స్, ఆబ్జెక్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు స్ట్రింగ్. సో స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి అంటే అగైన్ ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్. సో ఇప్పుడు నాకు ఏమైనా ఎర్రర్ వచ్చిందా? లేదు. ఈ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసే ప్రాసెస్ని డౌన్ కాస్టింగ్ అంటారు. ఈ స్ట్రింగ్ని అగైన్ ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేస్తే దాన్ని అప్ కాస్టింగ్ అంటారు. అగైన్ నేను ఏం చేస్తున్నా, ఈ ఆబ్జెక్ట్ టైప్ వేరియబుల్లోకి ఈ స్ట్రింగ్ని పంపిస్తున్నా. సో ఏమైనా ఎర్రర్ ఉందా? లేదు. కానీ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలి అని అనుకుంటే మనము ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ అనేది చేయాలి. అదే స్ట్రింగ్ని ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే దానికి ఎక్స్ప్లిసిట్ కాస్టింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది ఎటువంటి క్లాస్నైనా, అంటే ఎటువంటి ఆబ్జెక్ట్నైనా హోల్డ్ చేయగలుగుతుంది, బికాజ్ ఇట్ ఈస్ సూపర్ ఆఫ్ ఆల్ ద క్లాసెస్. దీన్ని అప్ కాస్టింగ్ అంటారు. దిస్ ఈజ్ హౌ ద టైప్ కాస్టింగ్ డన్ ఇన్ జావా.